దేవుడంటే పుట్టించేవాడే గాని పుట్టేవాడు కాదు. దేవుడంటే మరణాన్ని ఇచ్చేవాడు గాని మరణించేవాడు కాదు. దేవుడంటే ఉపాధినిచ్చేవాడు గాని ఉపాధి తినేవాడు కాడు. దేవుడంటే నిద్రనిచ్చేవాడు గాని నిద్రపోయేవాడు కాడు. దేవుని గుణాలను తెలుసుకోండి, దేవుని యొక్క లక్షణాలను తెలుసుకోండి. ఆయన మనలా పుట్టడం, మనలా మరణించడం, మనలా తినటం, మనలా నిద్రపోవటము, మనలా పెళ్లి చేసుకొని భార్యతో సంసారం చేసి బిడ్డల్ని కనటం, ఇది ఆయనకు వర్తించినటువంటి విషయం. ఆయన ఔన్నత్యానికి, ఆయన పవిత్రతకు వర్తించినటువంటి విషయం ఇది. కావున దేవుడు వేరు, మనిషి వేరు. కానీ మనిషి ఏమనుకున్నాడంటే, దేవుడు మనలా పుడతాడులే, దేవుడు మనలా తింటాడులే, దేవుడు మనలా నిద్రపోతాడులే, దేవుడు మనలా చనిపోతాడులే అనుకుంటున్నాడు. కానీ దేవుడి గుణాలు వేరు, మనిషి గుణాలు వేరు. అర్థమైందా? ఇవి తెలుసుకుంటే నిజ దైవాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించగలుగుతారు. సోదరులారా, ఎవరైతే నిజ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను తన నిజ దైవంగా భావిస్తాడో, ఎవరైతే తమ నిజమైనటువంటి సృష్టికర్తను అల్లాహ్గా భావిస్తాడో, ఎవరైతే అల్లాహ్నే తమ నిజ దైవంగా విశ్వసిస్తాడో, అలాంటి వానికి శాశ్వతమైనటువంటి నరకం నుండి విముక్తి పొంది శాశ్వతమైనటువంటి స్వర్గానికి అతను స్థానాన్ని పొందుతాడు.